హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓం సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాళ వర్క్ వచ్చేసి మనకి లక్ష్మీ ప్రసన్న గారు ఇచ్చారు. మనకి కాలనీకి కొంచెం అవతల ట్రాక్ అవతల బొలారం ట్రాక్ అవతలు ఉంటారనమాట, రుక్మిణి ఎన్క్లేవ్లో. సో ఆవిడదైతే శారీ అండి, 2 శారీస్ ఇచ్చారు. 2 శారీస్కి కూడా మనకి ముగ్గు డిజైనే సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడ. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి, ఆరెంజ్ కలరు. దీనికి ఇలా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. సో కిందంతా అయితే ఇలా లైన్స్ వస్తాయి అన్నమాట విత్ సిల్వరు. సో శారీ అయితే ఇలా ఉంది. అక్కడక్కడ దీనికి పికాక్ ఇంకా ఫ్లవర్ ఉందండి. సో ఆవిడైతే ముగ్గు డిజైన్ యూజ్ చేసుకున్నారు. టెంపుల్ డిజైన్ ఉంటుంది కదా, అదనమాట. సో ఈ డిజైన్ అయితే నేను ఫస్ట్ టైమే వేశానండి. అంతకుముందు వేరే డిజైన్ వేశాను, వేరే ప్యాటర్ను. సో ఇదైతే అండి, ఇది 2 డిజైన్స్ క్లబ్ చేశాను నేను. సో నెక్ అయితే ఈ డిజైన్ది కాదండి, ఇది వేరే డిజైన్ నుంచి తీసుకున్నాను. సో టెంపుల్ అయితే బ్యాక్ ఇలా వచ్చేస్తుంది. సో ఆవిడైతే మధ్యలో టెంపుల్ మధ్యలో ఇలా శంకుచక్ర నామాలు అడిగారండి. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. సో శారీ కలర్ కాంబినేషన్ ప్రకారం గోల్డ్, సిల్వర్, ఆరెంజ్ మాత్రమే యూజ్ చేశాను నేను. సో ఇక్కడ టెంపుల్లో మాత్రం డాట్స్కి మనకు ఆప్షన్ లేదండి. సో అది రన్నింగ్లో వేసేస్తుంది డాట్. సో అందుకని అది మాత్రం గోల్డే వదిలేసాను నేను. ఇంకా అక్కడక్కడ లైట్గా బూటీస్ పెట్టమన్నారు. యాక్చువల్గా అయితే హ్యాండ్స్కి బూటీ పెట్టమన్నారు, కానీ హ్యాండ్స్కి ఇలా లైన్స్ రావడం వల్ల కనిపించదేమో అని డౌట్ తోటి మళ్ళీ బ్యాక్లో ఇలా బూటీస్ పెట్టమన్నారు. సో ఇదైతే ఇలా వచ్చిందండి బ్యాక్ నెక్. మీకు కనుక నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. శంకుచక్ర నామాలు కూడా నేను వేరే డిజైన్ నుంచి తీసి వేశానండి. అంటే మొత్తం 3 డిజైన్స్ మిక్స్ చేశానమాట ఈ డిజైన్కి. మేడం అయితే మనకి ఫస్ట్ టైం ఇచ్చారు. సో ఫ్రంట్ కూడా మనకి బ్యాక్లో ఎలా ఉందో సేమ్ అలానే వచ్చేస్తుంది, క్రాస్ కటింగే. హ్యాండ్స్కి వచ్చేసి 11.5 ఇంచెస్ హ్యాండ్స్ అండి ఆవిడవి. సో హ్యాండ్స్కి అయితే చెప్పాను కదా, ఇలా లైన్స్ వచ్చేసినాయి బార్డర్కి. సో ఆ గోల్డ్ బార్డర్ మీద శంకుచక్ర నామాలు కనిపించేటట్టు వేయమన్నారు. సో కింద అయితే నేను కొంచెంగా ముగ్గు హైలైట్ చేసి పైన అయితే ఇలా వేసేసానండి నామాలు. ఇంకా పైన వదిలేసానమాట, ఈ లైన్స్లో అయితే వేయలేదేమి. సో డిజైన్ అయితే ఇలా వచ్చింది మీకు. మీరు కుర్తీ పైన కూడా వేసుకోవచ్చండి. ఇంతకుముందే మీకు చూపించాను నేను. గణేష్ అంకుల్ అని మన పక్కనే ఉంటారు, పక్క షాపు, ఐరన్ షాప్ అనమాట. సో అంకుల్ కూడా వాళ్ళ అబ్బాయి పెళ్ళికని కుర్తీ మీద వేయించుకున్నారు. తర్వాత క్యాప్కి కూడా వేయించుకున్నారు ఆయన, క్యాప్ మీద స్టిచ్ చేసుకుంటా అని. సో ఇది హ్యాండ్కి వచ్చేస్తుంది మీకు. మీరు సేమ్ ఇలానే బ్యాగ్ కూడా వేసుకోవచ్చు. మీ దేవుడు కర్టెన్ అవి ఉంటే కనుక మీరు వాటికి కూడా ఇలా వేయించుకోవచ్చు అండి, కస్టమైజ్ చేసుకోవచ్చు మనము. సో నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అది ఇలా పీచ్ పింక్ శారీ అండి. సో శారీ అంతా అయితే ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి మీకు. బంచ్ ఉందన్నమాట. సో బార్డర్ ఏమో ఇలా వచ్చింది పింక్లో. సో మనకు శారీ బార్డర్ కూడా బ్లౌజ్కి ఈ కలర్లోనే ఉందండి. సో ఇది కూడా మనం శారీ బ్లౌజ్ మీదే వర్క్ చేసాము. ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది ముగ్గుల డిజైన్. సో ఇదైతే ఇలా వస్తుంది మీకు. బ్యాక్ బోట్ నెక్ వచ్చేసి సైడ్కి భుజం దగ్గర ఇలా వచ్చేస్తుందండి బ్యాక్లో. అంటే బ్లౌజ్ అయితే మీకు ఇట్లా ఉంటుంది అనమాట బ్యాక్. ఇది 15.5 ఇంచెస్ బ్లౌజ్ అండి లెంత్. సో బ్యాక్ అయితే నేను ఇలా సెట్ చేశాను. ఇంకా బూటీస్ అవి ఏం లేదండి, సింపుల్గా ఇంతే. సో శారీ కలర్ వచ్చేసి మనకి డాట్లో పెట్టానండి నేను, పీచ్ పింక్. మీరు ఓన్లీ కావాలంటే ఈ బంచ్ కూడా వేసుకోవచ్చు అండి. ఇట్లా బంచ్ కూడా వేసుకొని వదిలేసేయచ్చు. మీకు ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది ఇది. ఇంకా దీనికి థ్రెడ్స్ కట్ చేయాలండి నేను. బ్లూ దానికైతే థ్రెడ్స్ కట్ చేశాను. డాట్కి లైన్ వస్తుంది కదా, సో నేనైతే అది కట్ చేయాలన్నమాట. సో ఇదైతే యాక్చువల్ అయితే ఇది ఈ పార్ట్ హ్యాండ్స్కి ఇచ్చారండి. సో దీని మీద అయితే ఇక్కడ గోల్డ్ వచ్చేస్తుంది మనకి. సో నేను వేసేది కనిపించదు కాబట్టి మేము ప్యాటర్న్ మార్చాము. సో చిన్న బార్డర్ తీసుకొని దాన్ని హ్యాండ్కి తీసుకున్నాము. సో కింద అయితే నేను ఆ బార్డర్ మీదే ఇలా బార్డర్ వేసేసాను. పైకి మాత్రం ఇక్కడ భుజం దగ్గర ఈ బంచ్ వచ్చేటట్టు పెట్టాను. అయినా పైకి ఇంకా ప్లేస్ ఉందండి. ఆవిడ 11.5 ఇంచెస్ హ్యాండ్ చెప్పాను కదా నేను. సో హ్యాండ్ అయితే ఇలా వస్తుంది మీకు. ఇంకా పైన 3.5 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది.
ఇలా ఉంటుందన్నమాట. హ్యాండ్ అయితే ఇలా వచ్చింది మీకు. షార్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా శారీకి బార్డర్కి వర్క్ ఉందనుకోండి జరీ బార్డర్ మీద, సో వాళ్ళు కూడా ఓన్లీ ఇలా బంచ్ చేసుకొని వదిలేయచ్చండి. అదర్వైజ్ ఫుల్ బార్డర్ వచ్చింది అనుకోండి శారీకి, సో అట్లాంటి ఇలా బార్డర్ వేసుకొని వదిలేయచ్చు. మీరు కింద అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది 2 హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చేస్తుంది. ఇంకా పైన బంచ్ వస్తుంది. ఆ గోల్డ్ ప్లేస్ వదిలేసి నేను పైనుంచి వేసానండి. చూస్తున్నారు కదా థ్రెడ్స్ ఇలా నాట్కి కనెక్టెడ్ ఉన్నాయి. సో ఈ బ్లౌజ్ అయితే ఇందాకే కంప్లీట్ అయింది. సో అందుకే నేను ఇంకా తీయలేదు. సో రేపైతే మేడంకి చెప్తాను కనెక్ట్ చేసుకోమని. సో మీకు కనుక నచ్చితే కనుక డిజైన్ తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ డిజైన్ అవుతున్నప్పుడే ఇంకో మేడం వచ్చారు, శ్రీలత గారు. సో ఆవిడైతే వేరే బుక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ 2 డేస్లో మేబీ అది కూడా వేసేస్తాను, అది కూడా వీడియో పెడతాను, చెక్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.